ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కానూరు సమీపంలోని ఆటోనగర్ జేఆర్డీ టాటా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రిపేర్ల కోసం మెకానిక్ షెడ్కు వచ్చిన బస్సుల్లోని ఒక ఏసీ యూనిట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించి ఒకదాని తర్వాత ఒక బస్సుకు అంటుకోవడంతో మొత్తం 7 బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కో బస్సు విలువ 40 లక్షల నుంచి 80 లక్షల వరకు ఉండడంతో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. చిన్న మరమ్మతుల కోసం వచ్చిన ఈ బస్సులు మరో 2-3 రోజుల్లో రిపేర్ పూర్తి చేసుకుని వెళ్లాల్సి ఉండగా అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ ఈ గ్యారేజీలో అందరూ ఓనర్ గారు పారంపూడు ముక్కు పెట్టడం అందరూ అక్కడికి వెళ్ళాము. ఇది ఎలా జరిగింది అనేది 11 గంటల్లో పొగలు వస్తుందని చెప్పి మాకు మా పట్టణంలో సోదరులు ఫోన్ చేశారు. ఇలా ఈ షెడ్లో గ్యారేజ్ వస్తుంది, ఇలా మంటలు వస్తుందని చెప్పి లోపల వాళ్ళే ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేశారు. వాళ్ళు కూడా ఈ లోపల వచ్చి అన్ని ఆర్పడం అనేది జరగడం జరిగింది. ఫైర్ ఇంజిన్ తొందరగా రావడం వల్ల చాలాసేపు ఒక 1 గంటల్లో మొత్తం క్లియర్ అయిపోయింది. మొత్తం ఆర్పగలం 6 బస్సులు అయితే 5 బస్సులు పూర్తిగా దగ్ధం అయిపోయినాయి. మిగతా 3 బస్సులు సగం పూర్తిగా కాలినాయి. ఆస్తి నష్టంగా జరిగిందే కానీ ప్రాణ నష్టంగా ఏం జరగలేదు. వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల అదొక మంచి ఇది అనుకోవడం జరుగుతుంది. ఇవాళ ఈ